హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పర్మనెంట్ పొజిషన్స్కి పోస్టింగ్ అయితే వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇస్తున్నాడు ఫ్రెండ్స్. సో దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపాలు అయితే వస్తాయి. బెల్ బటన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. మీరు కూడా వెంటనే చూసి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వద్ది నోటిఫికేషన్కి. అలాగే పే స్కేల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి చక్కగా అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. మాకు చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇదైతే వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ ఇన్స్టిట్యూట్ని ఐఐఎఫ్టి అని కూడా పిలుస్తారు. ఇది ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ ఏరియా కింద అయితే వస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్స్. అంటే మన ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్కడెక్కడ పొజిషన్స్ అయితే ఉన్నాయంటే ఢిల్లీ, కోల్కతా, కాకినాడలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే వచ్చేసి కాకినాడలో పోస్టింగ్ అయితే ఇస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు పొజిషన్స్ అయితే చూద్దాం ఏమేమి పడ్డాయని. పొజిషన్ 1 అయితే వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ పొజిషన్. ఒకటి అన్రిజర్వ్డ్ కాకినాడలో ఉంది, ఒకటి కోల్కతాలో అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు దేనికైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 35 years ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. లెవెల్ 10 శాలరీ పే అయితే చేస్తారు. అలాగే పర్సనల్ అసిస్టెంట్ సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి ఇది ఒకటే ఉంది, అది కాకినాడలో మాత్రమే ఉంది. 30 years అయితే ఏజ్ అయితే ఉండాలి. లెవెల్ 6 అయితే శాలరీ అయితే పే చేస్తారు. థర్డ్ అయితే వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అయితే కావాలి. ఒకటి కాకినాడలో ఉంది ఫ్రెండ్స్, ఒకటి ఢిల్లీలో అయితే ఉంది. సో ఇది కూడా ఏజ్ లిమిట్ అనేది 30 years అయితే ఉంది. లెవెల్ 6 శాలరీ అయితే పే చేస్తారు. ఫోర్త్ అయితే వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ పొజిషన్ 10 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 6, ఎస్సీలో 1, ఓబీసీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1. ఈ 10 పొజిషన్స్ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయి. 30 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. లెవెల్ 6 శాలరీ అయితే పే చేస్తారు. ఫిఫ్త్ అయితే వచ్చేసి స్టెనోగ్రాఫర్ పొజిషన్ ఒకటైతే ఉంది, కాకినాడలో ఉంది ఫ్రెండ్స్. 27 years అయితే ఉండాలి ఏజ్ లిమిట్ అనేది. లెవెల్ 4 శాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ ఇప్పుడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పొజిషన్ అయితే వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ గుడ్ ఎకనామిక్ రికార్డ్ ప్లస్ మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అయితే ఉండాలి వీళ్ళకి. అంటే మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇవి ఉంటే బెటరు అనేసి ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫ్రెండ్స్, వీళ్ళైతే వచ్చేసి ఈ పొజిషన్స్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే వచ్చేసి వీళ్ళైతే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే పెడతారు. అలాగే తర్వాత ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేస్తారు. దీని బేసిస్ మీద బట్టి అయితే ఈ పొజిషన్స్కి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద అయితే తీసుకుంటున్నారు. సెకండ్ అయితే వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి అయితే ఉండాలి. అలాగే మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ స్టెనోగ్రాఫర్, స్టెనోటైపిస్ట్ ఇన్ గవర్నమెంట్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేసి అయితే ఉండాలి. డిజైరబుల్ అయితే వచ్చేసి 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోర్స్ మీ దగ్గర చేసి ఉంటే బెటర్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. థర్డ్ పొజిషన్ అయితే వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పొజిషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్లో చేసినా మీరు పర్వాలేదు. అలాగే మీకు 60% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉన్నా దీనికైతే పర్వాలేదు. అలాగే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years ఇన్ లైబ్రరీ కంప్యూటరైజేషన్ ఆఫ్ లైబ్రరీ
ఆర్ 1 year సర్టిఫికేట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. సో ఇవైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోండి. 4th అయితే వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ పొజిషన్. దీనికైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి అయితే ఉండాలి. అది విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే ఉండాలి. దీనికి ఎటువంటి పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అర్హులు. సో ఈ పొజిషన్స్కి అయితే చాలామంది అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నోట్ రూపంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏం మెన్షన్ చేశారంటే సెలెక్ట్ అయితే ఎక్కడ పని చేయాలి, అలాగే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. 5th అయితే వచ్చేసి స్టెనోగ్రాఫర్ పొజిషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి పాస్డ్ సీనియర్ సెకండరీ స్కూల్ 10+2 అంటే ఇంటర్మీడియట్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. అలాగే దీంతో పాటు మీకు షార్ట్ స్పీడ్ అనేది 80 words per minute అయితే ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది వచ్చేసి 40 words per minute ఇన్ ఇంగ్లీష్లో అయితే ఉండాలి. షార్ట్ స్పీడ్ ఆఫ్ 60 words per minute అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ హిందీలో అయితే ఉండాలి. డిజైరబుల్ అయితే వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే ఉండాలి. డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ అయితే మీకైతే ఉండాలి. అలాగే ఇక్కడ జనరల్ కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. అంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీ కేటగిరీ తగ్గట్టుగా ఏమన్నా జనరల్ కండిషన్స్ ఉన్నాయో చూసుకోండి. చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్ వన్స్ ద అప్లికేషన్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. మీరు ఒకవేళ రాంగ్స్ చేస్తే మాత్రం వీళ్ళకైతే రెస్పాన్సిబుల్ అయితే కాదు. సో 1కి 2 సార్లు అప్లై చేసే ముందు కరెక్ట్గా అప్లై చేస్తున్నామో లేదా చెక్ చేసుకోండి. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ అయితే వచ్చేసి 15/6/2022 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 5/7/2022 అప్ టు 5:30 PM అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఆన్లైన్ మోడ్లో చేయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి లింక్ కూడా ఇచ్చారు. సో ఈ లింక్ను ఓపెన్ చేసి మీరైతే లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా అప్లై చేయాలో కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. సో నేను అప్లై ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడైతే నేను రిజిస్టర్ అయితే క్లిక్ చేస్తున్నాను. రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, లెవెల్ ఆఫ్ పోస్ట్. సో ఇక్కడ 5 రకాల పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీరు ఏ పొజిషన్స్కి మీరు ఎలిజిబుల్ అండ్ మీరు ఏ పొజిషన్కి 100% సూటబుల్ అవుతారో ఆ పొజిషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫుల్ నేము. సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక నోట్ రూపంలో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. టాప్లో ఉంది ఏంటంటే మీ మెట్రికులేషన్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో, సో మీ స్పెల్లింగ్ కానీ లేకపోతే అదర్ డీటెయిల్స్ అనేది మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, సో అలాగా మాత్రమే ఎంటర్ చేయండి. సో ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫాదర్ నెంబర్, అలాగే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ నెంబర్, కేటగిరీ, ఏజ్ రిలాక్సేషన్, కరెంట్ అడ్రస్, సో పర్మనెంట్ అడ్రస్ ఇవైతే మెన్షన్ చేయండి. రిజిస్ట్రేషన్లో అయితే ఉంది. ప్రిఫర్డ్ సిటీ ఫర్ ఎగ్జామ్. సో మీరు ఎగ్జామ్ అనేది ఏ సెంటర్లో రాస్తారు. ఇక్కడ పొజిషన్స్ అయితే వచ్చేసి 3 అయితే ఉన్నాయి: కాకినాడ, కోల్కతా, న్యూఢిల్లీ. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయితే కాకినాడ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ, థర్డ్ ప్రిఫరెన్స్ ఎక్కడ. సో ముందే మీరు చూసుకుని అప్లై చేసుకుని కాకినాడ పెట్టుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కాకినాడ అయితే వస్తుంది. సో వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ప్రొవిజన్స్ అని ఈ టిక్ బాక్స్లో టిక్ మార్క్ కొట్టండి. అప్పుడు మాత్రమే మీరు యాక్సెప్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ తర్వాత స్టెప్ 2లోకి అయితే తీసుకెళ్తుంది. స్టెప్ 2 అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. స్టెప్ 3 అయితే వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆర్ క్యాండిడేట్ సిగ్నేచర్
ఇవి రెండు అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైమెన్షన్స్ కూడా చెప్పారు. ఇక్కడ జేపీజీ కానీ పిఎన్జీ ఫార్మాట్లో ఉండి అప్ టు 250 KB ఉండాలి, అప్పుడే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. అలాగే సిగ్నేచర్ అయితే వచ్చి కూడా అప్ టు 250 KB ఉండాలి, అప్పుడే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. అలాగే నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి అప్లికేషన్ ప్రివ్యూ ఆర్ మాడిఫై. సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఒక్కొక్కటిగా జనరేట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. వీటైతే సేవ్ చేసి అయితే పెట్టుకోవాలి. దీన్ని ఇక్కడ కోల్కతా లొకేషన్ ఇతను పెట్టాడు. సో ఇలా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా ఒకసారి అయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకుని అన్నీ ఎంటర్ చేసామంటే సబ్మిట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్ సబ్మిషన్ అయితే వచ్చేసి ఇక్కడ రిక్వెస్ట్ యూ టు వెరిఫై ఆల్ ద ఇన్పుట్ ఫీల్డ్స్ ఆఫ్టర్ సేవింగ్ యూ కెనాట్ ఎడిట్ ఎనీ డేటా అని చాలా క్లియర్గా పోపప్ మెసేజ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. సో మీరు అన్నీ మంచిగా ఎంటర్ చేశారంటే ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేసేయండి. సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. మీకు ఏమైనా రాంగ్స్ ఎంటర్ చేసినట్టు అనిపిస్తే మాత్రం ఇక్కడ మాడిఫైలోకి వెళ్ళి అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇది ఎప్పుడు ఉందంటే ఫ్రెండ్స్, ఫైనల్ సబ్మిట్ కంటే ముందే మాడిఫై బటన్ అయితే క్లిక్ చేసి మాడిఫై అయితే చేసుకోవాలి. సో వన్స్ ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే మాత్రం మీకు ఎటువంటి బటన్స్ అయితే కనిపించవో మాడిఫై చేయడానికి. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేసినా కూడా సరి చేయడానికి అయితే వీళ్ళు ఏమీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో కరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్, ఎలా అప్లై చేయాలని. అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గానే ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి మాత్రం మాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోస్ అయితే మేము చేస్తూ ఉంటాము. అలాగే మరొక వీడియోతో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.